హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. హలో ఫ్రెండ్స్, ఒకటి మాట ఏందనంటే ముగ్గురు అమ్మలు కలిసి ఒక దగ్గర సమావేశం అయ్యారనమాట. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి సమావేశం అయిన తర్వాత వాళ్ళు ఏందనంటే ముచ్చట్లు ఆ రోజు ఫ్రీ అయ్యారనమాట. ఏందనంటే వాళ్ళు భక్తులకి కోరికలు ఇచ్చి 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 వాళ్ళ సమస్యలన్నీ తీర్చి తీర్చి ముగ్గురు కొద్దిగా ఫ్రీ అయ్యారు. ఫ్రీ అయ్యి ఒక దగ్గరికి సమావేశం అయ్యి పార్వతీదేవి వాహనాన్ని లక్ష్మీదేవి దగ్గరికి పంపించింది అనమాట. లక్ష్మీదేవిని పిలువు, ఈరోజు కొద్దిగా మాట్లాడుకుందాము అని. అప్పుడు లక్ష్మీదేవి దగ్గరికి ఈ వాహనము సింహ వాహనము కదా అమ్మవారిది, పోయేటప్పటికే ఆ గుడ్లకు అమ్మవారి లక్ష్మీదేవి వాహనం ఉంది కదా, ఆ గుడ్లకు కొద్దిగా ఏంటంటే భయపడద్దు అనమాట. అప్పుడు ఏందనంటే నా నా వాహనాన్ని నువ్వు భయపెట్టొద్దు, సరే నేను వస్తానని చెప్పి పంపించేస్తుంది. తర్వాత ఆ వాహనం మళ్ళీ ఏందనంటే సరస్వతీదేవి దగ్గరకు పోతుంది అనమాట. అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు నిన్ను అక్కడికే ఒక దగ్గరికి సమావేశం అమ్మన్నారు అని. సరే నేను వస్తాను అని చెప్పి ముగ్గురు ఒక దగ్గరికి సమావేశం అవుతాను. అయిన తర్వాత పార్వతీదేవి పార్వతీదేవిని అడగద్దు అనమాట. లక్ష్మీదేవి, నీ వాహనము మా ఇంటికి వచ్చినప్పుడు నా వాహనము చాలా భయపడింది, ఎప్పుడు కూడా నీ వాహనాన్ని ఏంటంటే ఇంటికి పంపించొద్దు, నీ భటుల దగ్గర నాకు చెప్పి పంపించు అని చెప్పి చెప్తుంది అనమాట. సరేలే, ఇక నా మాట నేను ఎప్పుడు పంపించనులే, భయపడిందా అని చెప్పని అది మాట్లాడుకుంటారు ముగ్గురు. తర్వాత కొంతసేపటికి ఏంటంటే పార్వతీదేవి ఒక మంచి చీర కట్టుకొని ఉంటుంది అనమాట. లక్ష్మీదేవి అడుగుద్ది, ఈ చీర ఎక్కడది అని. ఒక భక్తురాలు నాకు తన కోరిక తీర్చిన దానివల్ల భక్తురాలు నాకు పెట్టింది అని. ఎంత అని చెప్పానంటే 3,000 అనంట. నీకు ఎట్లా తెలుసు అని చెప్పానంటే ఆ బిల్లు దాంట్లోనే ఉండిందా అని చెప్పద్దు అనమాట. ఈ ఇద్దరికి, లక్ష్మీదేవికి సరస్వతికి, ఆ చీర చూసి కొద్దిగా బాగా ఎగ్జైట్ అయిపోతారనమాట. అయ్యో చీర భలే ఉంది, చీర అందులో భక్తురాలు పెట్టింది, వాళ్ళకి ఎంత ఉన్నా కూడా భక్తురాలు ఏదన్నా కూడా కొద్దిగా పెట్టినా కూడా వాళ్ళకి సంతోషం కదా ఫ్రెండ్స్ ఏందానంటే. అలాగా ఈ ఇద్దరు ఏంటంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఒక భక్తురాలు సరేను అని చెప్పి ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు లక్ష్మీదేవి ఒక భక్తురాలి కల్లో కనపడి, నువ్వు నాకు పలాని షాపుకి వెళ్ళి పలాని చీర ఇట్లాగే ఉండాలి అని చెప్పి ఆ డిజైన్ చూపించి ఆ షాపు పేరు చెప్పి ఇంత రేటు అని చెప్పి ఆ రేట్లోనే తీసుకోమని చెప్పి నీ కోరిక నేను నెరవేరుస్తున్నాను అని చెప్పి మాయమైపోతుంది. ఆ భక్తురాలు నిద్రలేసి ఏందనంటే ఇంకా నాకు ఆ కోరిక తీర్చేసింది అమ్మవారు అని చెప్పి అట్లాంటి చీరే గుర్తుపెట్టుకొని ఒక షాపు దగ్గరికి వెళ్ళి ఆ చీర ఏందని చెప్పి తీసుకొని వచ్చి అమ్మవారికి పెట్టిందనమాట. పక్క రోజు లక్ష్మీదేవి ఆ చీర కట్టుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఏందనంటే నిన్న చూసావు, ఈరోజు అంతలోపల తెచ్చేసుకున్నావు అని పార్వతీదేవి అడిగితే, కాదు నా భక్తురాలు నాకు కూడా పెట్టింది, నీకే నా భక్తులు ఉండేది, నాకు కూడా భక్తులు ఉన్నారు అని అంటే, సరే బిల్లు అని చెప్పానంటే బిల్లు చూపించేటప్పటికి దాంట్లో 1,500 ఉంటుంది. వీళ్ళు నాదైతే 3,000, నీది 1,500, ఇది ఏందానంటే తక్కువ రకం చీర అని చెప్పని పార్వతీదేవి అంటది. ఓహో వీళ్ళిద్దరు ఏందని చెప్పానంటే భక్తులు పెట్టిన చీరలు వీళ్ళిద్దరు కట్టుకొని వస్తే నేనేం చెయ్యాలి అని చెప్పి సరస్వతీదేవి కూడా సేమ్ రిపీట్ చేసింది అనమాట. భక్తురాలు కల్లో కనపడి ఆమె ఏందని చెప్పంటే ఆమె నెక్స్ట్ డే ఏందానంటే సరస్వతీదేవి కూడా అట్లాంటి చీరే కట్టుకొని వచ్చేది. ఆమె బిల్లు చూస్తే 1,000 రూపాయలు. తర్వాత ఏందానంటే నీ చీర ఏందానంటే మంచిది కాదంటే నాదైతే 3,000 రూపాయలు, నీదైతే 1,500, ఆమెదైతే ఏందానంటే 1,000 రూపాయలేను అని చెప్పి ముగ్గురు ఏందానంటే గొడవ పడతారు. ఈ ముగ్గురు ఏందానని చెప్పానంటే పోయి వాళ్ళ భర్తల దగ్గరికి శివుడు, విష్ణువు, బ్రహ్మ దగ్గరికి ముగ్గురు పోతారు. నా భక్తులు పెట్టింది ఎక్కువ రేటు, ఈ వీళ్ళది ఏందని చెప్పంటే తక్కువ చీర, అది ఇదానని. తర్వాత ముగ్గురు నవ్వుతారనమాట. ఏందనంటే ఫస్ట్ తీసుకున్నామేందని చెప్పానంటే పెద్ద షాపుకి వెళ్ళింది,
అక్కడ ఏందనంటే బేరాలు చేసేది ఉండవు. దానివల్ల ఏందనంటే వాళ్ళు చెప్పిన రేటుకే తీసుకొని వచ్చింది ఆమె. దానివల్ల ఏందనంటే అది 3,000 రూపాయలు అని శివుడు చెప్తాడనమాట. విష్ణువు ఏం చెప్తాడంటే, లక్ష్మీదేవి భర్త విష్ణువు ఏందనంటే ఆమె నీ భక్తురాలు చాలా ఒకరంత తెలివి గలది. అందువల్ల ఏందనంటే సేమ్ టు సేమ్ చీర తీసుకొని మామూలుగా చిన్న షాపుకి వెళ్ళి ఆ 3,000 రూపాయల చీరని బేరవాడి గీజి పెట్టి వాడి దగ్గర నుంచి 1,500 రూపాయలకే తెచ్చింది అని చెప్పని విష్ణువు చెప్తాడు. మామూలుగా సరస్వతీదేవి అంటే నాదైతే 1,000 రూపాయలు అని చెప్పని అనంటే, నీకన్నా ఏందనంటే ఈమె రెండో ఆమె ఏందనంటే ఈమె మూడో ఆమె ఇంకా తెలివిగల్లామె. ఆమె 1,500కి తీసుకొని వస్తే ఈమె గీపెట్టి వాడిని నసబెట్టి ఇంకా గీపెట్టి 1,000 రూపాయలకే తీసుకొని వచ్చింది. ఎవరు ఆడవాళ్ళు ఏందానని చెప్పంటే తక్కువేమి కాదు ఏందానని చెప్పానంటేను మామూలుగా 1,000 రూపాయలకి ఇచ్చేది ఏంటంటే 100 రూపాయలకి అడగతారు. అట్లాగా ఉన్నారు భూలోకంలో ఆడవాళ్ళు. దానివల్ల మీరేమీ చింతించకండి. ఇవన్నీ ఏందానని చెప్పానంటేను అక్కడ మీకు పోయి చూస్తేనే తెలుసద్ది ఆడవాళ్ళు ఏ విధంగా ఉండే సంగతి అని చెప్పానని ముగ్గురు నవ్వుకుంటారు ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఏందానని చెప్పానంటేను బాగుంది కదా. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే బాగుంటే లైక్ చేయండి. ఏందానంటే ఒక కామెంట్ అన్నా పెట్టండి ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అలాగుంటారు ఫ్రెండ్స్. ఏందానంటే ఇప్పుడు అమ్మవార్లకే తెలియదు అనమాట. గీపెట్టి ఏందానని చెప్పానంటే 100 రూపాయలు వస్తువు 50 రూపాయలకి 10 రూపాయలకి అడిగేది అమ్మవార్ల ముగ్గురికి తెలియదు. కానీ మన భూలోకంలో స్త్రీలు మాత్రము వాడు 100 రూపాయలు చెప్తే ఏంటంటే 20 రూపాయలకి అడిగే పద్ధతి మాకు నానుడిలోనే ఉంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.